వరకు చెయ్యని మ్యూజిక్ డైరెక్టర్, మీరు చేయాలనుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా ఇంకా ఇండస్ట్రీలో? లక్కీగా ముత్తి కిరోణి గారు తప్పిస్తే తెలుగు మెజారిటీస్ అందరికీ పాడేశానండి నేను. కిరోణి గారికి పాప పిలిచారు ఆయన, నేనే పాడలేకపోయాను సరిగ్గా. మళ్ళీ వెయిటింగ్ అన్నట్టుగా రెహమాన్ అండ్ ఇళయరాజా గారు. ఓకే, మీరండి? నాకు మొన్నటి దాకా నాకు అందరి పట్ల ఎంజాయ్ చేస్తే, బట్ నేను పాడాలి ఎక్కువగా అనుకుంది అయితే కిరవాణి గారి దగ్గర. సో అది పాడేసాను ప్రస్తుతానికి అయితే. ఫర్దర్గా అంటే నాకు ఇంకేమీ పెద్ద అంటే వచ్చిన అవకాశం వాళ్ళందరి ముందు పాడాను, కానీ వాళ్ళ మ్యూజిక్లో అయితే పాడలేదు. బట్ నేను అనుకుంది అయితే, నేను చిన్నప్పటి నుంచి విని నాకు జీర్ణం అయిపోయింది అయితే కిరవాణి గారి సంగీతం కాబట్టి ఆయనకే పాడాలి అనుకున్నా, ఆయన పాడేశాను. సో మిగతా వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే తప్పకుండా, అంటే లైక్ రెహమాన్ గారు, ఇళయరాజా గారి సమక్షంలో పాడగానే వారి మ్యూజిక్లో పాడాలి. ఇంకా చెన్నైలో జీవి ప్రకాష్ గారికి, విద్యాసాగర్ గారికి, వాళ్ళందరికీ పాడుతున్నాను. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ గెటింగ్ బై గాడ్స్ గ్రేస్. అంటే అలా అని కాదు సార్, ఎక్కడైనా ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరైనా పాడితే ఆ సాంగ్ ప్రజల్లోకి వెళ్ళాలి, మంచి పేరు రావాలని అనుకుంటాను. అల్టిమేట్ గోల్ ఏంటి అంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడాలి. అలాగే అయ్యో లేదు సార్, లేదు 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 ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ అందరు సింగర్స్ తో పాడిచ్చేశారు, వీటితో అని కాదు సార్. అంటే అందరూ బాగా చేస్తారు కాబట్టి అందరి దగ్గర పాడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఒకటి మాత్రం నిజం, అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ అయితే డెఫినెట్లీ కాదు. ఎందుకంటే మణిశర్మ గారి స్కూల్కి వెళ్తే ఆయన దగ్గర ఎంత నేర్చుకుంటామంటే, ఆయన దగ్గరికి వెళ్తే డిసిప్లిన్, పాట పట్ల భయం, భక్తి, అంటే ఇంకక్కడ నేర్చుకున్నంత భయం, భక్తి ఇంకెక్కడ ఉండదు. కోటి గారి దగ్గరికి వెళ్తే పాటను ఎంత హ్యాపీగా జాయ్ఫుల్గా పాడచ్చు. చక్రి గారి దగ్గరికి వెళ్తా అంటే వారి ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు, వారి రికార్డింగ్స్ పాడినప్పుడు ఎంత హాయిగా పాడచ్చు. తమన్ గారి దగ్గరికి వెళ్తే ఎంత ఫ్రెండ్లీగా పాడచ్చు. దేవి గారి దగ్గరికి వెళ్తే ఎంత కంఫర్ట్గా పాడచ్చు. ఇలా కళ్యాణి మాలిక్ గారి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూల్ అనమాట. సో అట్లా అందరి దగ్గర మేము చక్కగా పాడుతూ ఉన్నాము. వాళ్ళందరూ మమ్మల్ని అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వీఆర్ సో హ్యాపీ. మొదట పెగ్గు వేస్తే బుర్ర గిర్రమంటది, రెండో పెగ్గు వేస్తే కిక్ ఎక్కుతుంది, మూడో పెగ్గు వేస్తే మూడు, ఇట్లా లిరిక్స్ ఇచ్చారు. సరే, ఆ మ్యూజిక్ డైరెక్టర్ విక్కీ ఇప్పుడు దేవి